ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానించుకుందాం. రాబో కాలమునందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, రాబో కాలమునందు నీకు మేలు కలుగును, నమ్మిక ఉన్నది. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోనే అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్తల్లో ఒకడైనటువంటి ఇర్మియా ప్రవక్త ఈ యొక్క గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ప్రవక్తను తన ప్రజల అయినటువంటి ఇశ్రాయేలును ఉద్దేశించి ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు 15వ వచనంలో మనం గమనించినట్లయితే, యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనల్లుకున్నది. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏడవక ఊరుకొను, నీ కన్నీళ్లు విడుచుట మానుము. నీ క్రియ సఫలమై జనుల శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు బబులోను చెరలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు యొక్క ప్రజల పరిస్థితి ఏ రీతిగా ఉంటున్నదంటే, ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోగలం. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. రాబో కాలమందు ఒకవేళ ఈ సంవత్సరము నీకు కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు ఉండి ఉండొచ్చు. కానీ రాబో సంవత్సరం, రాబో కాలం నీకు సమాధానం, సంతోషం, సమృద్ధిగా దేవుడు దయచేస్తాడని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మరి బబులోను చెరలో కష్టాల్లో ఉంటున్నారు, ఇరుకుల్లో ఉంటున్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారు. వారు కన్నీళ్లు విడుస్తూ ఉంటున్నారు, వారి భారం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. దేవుడు తన ప్రజల యొక్క కన్నీటిని, ఇశ్రాయేల్ యొక్క ప్రజల యొక్క వేదనను మరి గుర్తెరిగి వారి పట్ల జాలి చూపుతూ ఉంటున్నాడు. అదే రీతిగా ఇశ్రాయేలు పైన చూపినటువంటి జాలి, ప్రేమ, కరుణ దేవుడు నీపైన, నాపైన ఆయన చూపుతూ ఉంటున్నాడు. అందును బట్టి మనం ఈరోజు సజీవులుగా ఉంటున్నాము. మనం ఈ రీతిగా మనం సజీవులుగా ఉంటున్నాము అంటే అది దేవుని యొక్క మహాకృప అంటున్నది. దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. ఆయన తన ప్రజలను ఎల్లప్పుడూ కాచి కాపాడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు యొక్క ప్రజలు దేవునిపైన తిరుగుబాటు చేసినప్పటికీ, దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసినప్పటికీ దేవుడు వారి పట్ల జాలి పడుతూ ఉంటున్నాడు. ఎందుకనగా మరి పితరులతో చేసినటువంటి వాగ్దానాలను బట్టి, పితరులతో చేసినటువంటి ప్రమాణాలను బట్టి దేవుడు తన వాగ్దానాలను మరి నిలబెట్టుకుంటూ వస్తూ ఉంటున్నాడు. దేవునికి దూరంగా జీవిస్తున్నప్పటికీ, దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నప్పటికీ, దేవునికి అసహ్యమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ దేవుడు ప్రేమిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన ప్రేమామయుడు. ఈ సంవత్సరంలో మరి నీ జీవితంలోనూ, నీ కుటుంబ జీవితంలోనూ అనేక ఇబ్బందులు, అవమానాలు, బాధలు, వేదనలు, దుఃఖము ఇవన్నీ ఒకవేళ ఉండవచ్చు. లేవని చెప్పేదానికి లేదు. ఎందుకనగా మనుషులు మనకు ఇవన్నీ సహజం. కానీ వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని తప్పించేదానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నామం ఎరిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మన కష్టాల నుండి, మన కన్నీటిని తుడిచేటువంటి దేవుడు, మన కష్టాల నుండి బయటికి నడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. కృష్ణుని ప్రేమైన దేవుని బిడ్డలారా, రాబో కాలమందు నీకు మేలు కలుగుతుంటుంది. ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు మేలు పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నావేమో, దేవుడు రాబో కాలంలో, రాబో సంవత్సరంలో
నీకు మేలు దయచేసేదానికి ఆయన ఎల్లవేళలా సిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.